కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కొనుగోలు చేసేటటువంటి పద్ధతుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నటువంటి విషయం పత్రికల ద్వారా కానీ రైతాంగం యొక్క సమస్యల ద్వారా రైతుల యొక్క నాయకుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని నిర్ణయాలు రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగినటువంటి కొన్ని ప్రయత్నాలు మీ దృష్టిలో పెడుతున్నా. మనకు జరిగినటువంటి దాంట్లో 23/10/2025 నాడు కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులతో ఈ సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే తుఫాను రావడం, తుఫాను వల్ల పత్తి పంట దెబ్బతినడం, పత్తి రంగు మారడం, తేమ శాతం ఎక్కువగా ఉండడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని వారి దృష్టిలో పెట్టడం, అదేవిధంగా 23వ తేదీ నాడు అక్కడ మాట్లాడితే 25వ తేదీ నాడే ఇక్కడ స్పెషల్ సిఎస్ గారు రాజశేఖర్ గారు ఇక్కడున్న పరిస్థితులన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్రానికి లెటర్ రాయడం అనేటువంటిది కూడా జరిగింది. మరి అదే కాకుండా మన అగ్రికల్చర్ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 6/11/2025 నాడు కేంద్ర మంత్రివర్యులు మనకు టెక్స్టైల్ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో గిరిజరాజు గారు ఆయనకు ప్రత్యేకంగా లెటర్ రాయడం అనేటువంటిది జరిగింది. సో ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో 4,56,000 హెక్టార్లు అంటే దాదాపుగా 11,50,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నామని, తద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఈసారి ఉత్పత్తి అయ్యిందని, దీన్ని కొనుగోలు చేయడానికి 11 మార్కెట్ యార్డుల్లో 60 జిన్నింగ్ మిల్లుని మన కాటన్ కార్పొరేషన్ వాళ్ళు అంగీకరించారని, వీటన్నిటి నేపథ్యంలో మేము ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో 843 జీవో ఏదైతే ఉందో ఆ జీవోలో పొందుపరిచినటువంటి అంశాలని కాటన్ కార్పొరేషన్ వాళ్ళు అమలుపరచడం లేదు, దీని ద్వారా రైతాంగం నష్టపోతుందన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలు సడలించాలని మేము కోరాం. ఇప్పటి వరకు 8 నుంచి 12% ఉన్నటువంటి పత్తిని మాత్రమే ప్రపోర్షనేట్గా ఎంఎస్పి తగ్గించి కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇటీవల కురిసినటువంటి తుఫాను వల్ల అది 18% వరకు ఉండడం అన్నది గమనించి 18% వరకు ఉన్నటువంటి తేమగా ఉన్నటువంటి పత్తిని కూడా కొనుగోలు చేయాలన్నది ఒక పాయింట్. రెండవది కపాస్ కిసాన్ యాప్ ఏదైతే ఉందో స్లాట్ బుక్ చేసుకోవడానికి, ఆ స్లాట్ బుక్ చేసుకోవడానికి ఉన్నటువంటి కపాస్ కిసాన్ యాప్ ఎప్పుడైతే చేస్తారో ఆన్లైన్లోనే డేటాని సీఎం యాప్లోకి పుష్ చేసేటటువంటి టెక్నాలజీని ఇవ్వమని మేము కోరాం. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్లో అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సిబ్బంది పుష్ చేయడం వల్ల డిలే అవుతుంది, కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి ఆన్లైన్లోనే ఎప్పుడైతే కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ అయిందో ఆటోమేటిక్గా సీఎం యాప్కి కూడా రావాలి. సో ఇది రావాలనేసి మేము కోరడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు జిన్నింగ్ మిల్లుల్ని L1, L2, L3 అని పెట్టి L1 పూర్తి అయిన తర్వాత కోటా పూర్తి అయిన తర్వాత L2కి, L2 పూర్తి అయిన తర్వాత L3కి ఇవ్వడం అన్నటువంటిది రైతాంగానికి ఏమాత్రం కూడా రుచించడం లేదు. ఎందుకంటే L1 వచ్చినటువంటి జిన్నింగ్ మిల్లు ఒక రైతుకి దూరంగా ఉండొచ్చు, కానీ L3 ఉన్నటువంటి జిన్నింగ్ మిల్లు ఆయన పక్కనే ఉండొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది. మరి ముఖ్యంగా ఆ L1 మోనోపోలీకి దారితీస్తుంది అన్నటువంటి ఆందోళన రైతుల్లో ఉంది. కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించమని గట్టిగా కోరాం. సో ఇది ముఖ్యంగా కోరడం. తర్వాత ఇంకోటి కూడా, రైతుకు తనకు నచ్చినటువంటి జిల్లాకు వెళ్ళి కపాస్ కిసాన్ యాప్ అనేది నియరెస్ట్ జిల్లాలకు కూడా ఇవ్వాలన్నటువంటిది. ఇక్కడ ఒకవేళ కుదరలేదనుకోండి, ఆయన పక్కన పల్నాడు జిల్లాకి వెళ్ళి అమ్ముకోవచ్చు, లేదా బాపట్లకి వెళ్ళి అమ్ముకోవచ్చు. కాబట్టి రైతుకు అనుకూలంగా ఉండే విధంగా చేయాలన్నటువంటి నిర్ణయాల మీద
మేము గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మరి మన పార్టీ ఆదేశం మేరకు ఇక్కడ జనరల్ మేనేజర్ గారి దగ్గర కూడా ఎందుకంటే పత్తి ఎక్కువగా కొంత నష్టం జరుగుతున్నది పత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి నేను వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ చేసి ఈ మన మంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ను కూడా ఆయనకు అందజేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏదేమైనా రైతాంగానికి జరిగినటువంటి నష్టం ఏదున్నా కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, రైతాంగాన్ని ఆదుకుంటుంది. పొగాకును కొనుగోలు చేయడం జరిగింది. గతంలో టమోటా ధర పడిపోతే కొనుగోలు చేయడం జరిగింది. వరి ధాన్యానికి 24 గంటల్లోనే ధరలు చెల్లించాం. ఇవన్నీ కూడా జరుగుతున్న విషయమే. మరి ఈరోజు వైసీపీ నాయకులు వాళ్ళకున్నటువంటి సొంత పత్రికల్లో ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. రైతాంగాన్ని గాలికి వదిలేసినాము. రైతాంగాన్ని మేము ఎప్పుడు గాలికి వదిలేయలేదు. రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకుంటాం. రైతాంగానికి జరిగేటటువంటి ప్రతి అంశాన్ని ముందుగానే పరిగణలోకి తీసుకొని రైతాంగానికి ఏ నష్టం లేకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలే. ప్రతి పత్తిని కూడా ఆ రోజు మేము ఏదైతే పొగాకు చెప్పామో ఇప్పుడు కూడా పత్తిని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందంజ ఉంటుందన్నది మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం.